ఏళ్ల తరబడి కష్టాన్నే పెట్టుబడిగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తన జీవితాన్ని గడుపుతున్న స్వర్ణకారులందరికీ కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. మరి అందులో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఏపీ స్వర్ణకారుల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా స్వర్ణకారులందరూ తరలి వచ్చి ఈరోజు ప్రభుత్వానికి కానీ కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతాభావంతో అభినందన సభను కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ సభకు సంబంధించి స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మరి మీరు కూడా ఈ స్వర్ణకారు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకి ఏళ్ల తరబడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటు రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులతో కానీ ఎన్నో చర్చలు జరిపారు. మరి ఆఖరిగా ఈరోజు ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? అంటే నలుగురు ముఖ్యమంత్రులు చేయని పని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మీకు ముందుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వర్ణ వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఎటువంటి కేంద్ర రాష్ట్రపరమైనటువంటి అంటే అన్నిట్లో మేము ట్యాక్స్ కడుతున్నాం, కానీ మేము కట్టే ట్యాక్స్కి వెల్ఫేర్ మాత్రం మాకు రావట్లేదు. దాన్ని ఎప్పుడో డిమాండ్ చేస్తూ మాకు వచ్చినటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఇబ్బందుల వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే మరి దాదాపు మాకు కావాల్సినటువంటిది అనౌన్స్ చేయడంతో పాటు జీవో ఇవ్వడంతో 1,62,000 కుటుంబాలు 10 లక్షల మంది ఆధారపడిన స్వర్ణ కుటుంబాల భవిష్యత్తు స్వర్ణమయం అయిద్దనే ఉద్దేశంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం జనరల్ బాడీ మీటింగ్ చేసుకొని ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ జరిగినటువంటి విషయాలు చెప్పి అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తున్నారు ఏంటి అనే కారణం మీద మేము చర్చిస్తే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే పేదల పట్ల అనేక రకాలుగా జరిగేటువంటి మంచి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఈ రకంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజున చిత్తశుద్ధితో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కుటుంబ నాయకులే కానీ మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే పట్టుదలగా దీన్ని ఎమ్మటబడి చేపించడం అయితే మాత్రం మేము ఈ సంఘం ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. దీని ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఏ రకమైనటువంటి మనకు కావాల్సినవి ఉన్నాయి అంటే ముడి బంగారం కావాలా, లేకపోతే మిషనరీస్ కావాలా, ఆధునికమైనటువంటి శిక్షణ కావాలా, లేదా బ్యాంకుల నుంచి వివిధ రకాలైనటువంటి మరి ఉన్నటువంటి ఈ రోజున ప్రధానమంత్రి ముద్రాల్లోనూ ఉన్నటువంటి వాటిల్లో మాకు ఏమన్నా సొసైటీ ద్వారా ఏమి ఇప్పిస్తారనే వాటి మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఈ చర్చలో అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ప్రతి జిల్లాలో కూడా జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి మా స్ట్రెంత్ని, మా యొక్క సూచనల్ని, మా యొక్క అంటే ఇంకా డిమాండ్లు లేవు. ఇంకా ఎందుకంటే డిమాండ్లు చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే మా ఎందుకు సానుకూలంగా ఉంది కాబట్టి ఇంకా డిమాండ్తో పని లేదు. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా మరి 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలని మనసారా ఆశీర్వదిస్తా ఉన్నాం. సార్, ఇక్కడ ముఖ్యంగా స్వర్ణకారులు అంటే కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు లేరు ఇందులో. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుందంటారు? ఈ కార్పొరేషన్ ద్వారా ఏ విధమైన న్యాయం చేయగలిగే అవకాశం ఉంటుందంటారు? అసలు స్వర్ణకార కార్పొరేషన్ డిమాండే ఒక కులంగా లేరు కాబట్టి 70% ముందు ఇది వృత్తి, విశ్వబ్రాహ్మణ వృత్తి. ఈ వృత్తిలో 70% మంది వాళ్ళు ఉన్నారు. 30% మంది కొత్తగా ఈ బతుకు జీవన పోరాటంలో నేర్చుకొని వాళ్ళు కూడా మరి కష్టాలు మంచి ఎలాగైతే జరుగుతుందో వాళ్ళకు కూడా కష్టాలు అలాగే ఉన్నాయి. వెల్ఫేర్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం గొప్ప కాదు. ఈ రోజున అనేక కులాలకి సంబంధించినటువంటి ఓసీలకు కూడా సంబంధించినటువంటి వెల్ఫేర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? బీసీ కార్పొరేషన్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఒక బీసీ కార్పొరేషన్ అంటే 6 ఉన్నప్పుడు డైరెక్టర్గా రాష్ట్రంలో నేను చేశాను కాబట్టి ఇప్పుడంటే 750 మంది అయ్యారు. మరి 6గా ఉన్నప్పుడు నేను అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు నేను చేశాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు కాబట్టి ఇక్కడ ఏ కాడికి బెనిఫిట్ అంటే లబ్ధిదారుడి యొక్క వివరాలే తప్పితే దీంట్లో పేదరికమే దీనికి ఒక మెయిన్ ఎజెండా. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అతనికి అందుతున్నాయా లేదా అని అంటే అర్హుడైతేనే మాత్రమే అందుతాయి, అనర్హుడికి అందవు కదా. అలాగే 100 మంది లబ్ధిదారులు ఉంటే 100 మందికి ప్రభుత్వం ఒకేసారి అన్నిటికీ సాధ్యం కాదు కదా, విడతల వారీగా ఇవ్వాల్సిందే కదా. కాకపోతే సిస్టంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు
సిస్టంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ రోజున ఈ సభ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగాం డేటు, వారితో కూడా రేపు త్వరలో సమావేశం అవుతాం. లోకేష్ గారికి అయితే పెట్టినరోజే వెళ్ళి ఆయనకి అభినందనలు చెప్పొచ్చాం. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, మరింత బాధ్యతగా మా యొక్క కష్ట నష్టాలు తీరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము లోకేష్ గారి పట్ల. సరే, అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణకార కుటుంబాలు ఏమాత్రం ఉండుంటాయి? అసలు ఈ కార్పొరేషన్ ద్వారా గతంలో అంటే ముఖ్యంగా స్వర్ణకార కుటుంబాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి? ఈరోజు ఈ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? అంటే ఒకటే గుర్తుంచుకోండి మీరు, కార్పొరేషన్ ద్వారా జరగాల్సినటువంటిది లబ్ధి తప్పనిసరిగా జరగాల్సిందే. కానీ ఒకేసారి జరుగుతేనే ఒకేసారి అబ్బరకదబ్బర అయిపోతాయని మాత్రం మేము అనుకోవట్లా. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోనే చేస్తూ ఉంటుంది. అందుకని విడతల వారికి అసలు బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, ఈ బడ్జెట్లో ఎన్ని రకాలైనటువంటి ఫస్ట్ స్టెప్ వేయచ్చు, అనేక రకాలుగా కొత్త వాటికి ఏ రకమైనటువంటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీటినన్నింటినీ చూసుకొని మేమైతే కనుక బ్రహ్మాండంగా కార్యక్రమాలని ప్రభుత్వాన్ని నొప్పించక మేము జాగ్రత్తగా సలహాలు ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా దక్కని అవకాశాలు గత 5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరే, ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళ గురించి నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? అందుకని తప్పనిసరిగా పాజిటివ్గానే ఆలోచిస్తాం, పాజిటివ్గానే ముందుకెళ్తాం. అందులో ఈ ఆరోగ్యపరమైనటువంటి విధానాలు కొన్ని కావాల్సిన అవసరం ఉంది. మాకు సల్ఫరు, ద్రావకం, యాసిడ్, నవాసారం లాంటివి మేము రసాయనాలతో పనిచేస్తూ ఉంటాం. ఈ పని చేసేటప్పుడు మాకు ఒక్కొక్కరికి 15 నుంచి 20 సంవత్సరాలు శ్వాసకోశ వ్యాధులు వచ్చి ఆయుష్ తగ్గిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. అందుకని ఈ రకమైనటువంటి ఇబ్బందులను చూసే నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా అచ్చెన్నాయుడు గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు స్వర్ణకారులకి మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో కానీ, ఈఎస్ఐ హాస్పిటల్ ఫెసిలిటీలో కానీ కేంద్రం నుంచి కూడా తెప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది. మేము మౌత్ పబ్లిసిటీ, అందరు కుటుంబాల్లో ఆనందకరమైన సమయాల్లో స్వర్ణకారుడు ఎద్దుకు వస్తాడు స్వర్ణాభరణలు తయారించడానికి. ఆ సమయంలో మేము గనక ఆ మాట్లాడే మాటల్లో ఈ ప్రభుత్వం గురించి మంచిగా మాట్లాడి ముందుకు తీసుకెళ్దామనేది మాకు ఉద్దేశం. తప్పనిసరిగా మేము ఆ రకమైన విధానంతోనే ముందుకెళ్తాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేసిన స్వర్ణకారులందరూ కూడా ఒకటే మాట, ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామని అంటాం. కానీ ఈ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది స్వర్ణకారుల కుటుంబాల్లో వెలుగులు నింపబోతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అలాగే కర్రి వేణుమాధవ్ గారు అయితే మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి దీనికోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతోమంది నాయకులను కూడా కలిశారు. ఈరోజు ఆఖరి పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈ కళ నెరవేర్చారని చెప్పేసి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శివప్రసాద్, విజయవాడ.